అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం బ్రోష విజయవాడ నుంచి. పంచలోహంలో 3 నుంచి 4 అంగుళాల్లో చూపిస్తున్న గ్రామ దేవతల విగ్రహాలు, అంటే మన కులదేవత విగ్రహాలతో పాటు అంకాళ పరమేశ్వరి అమ్మవారిని కూడా ప్రత్యేకంగా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి పంచలోహంలో గోల్డ్ పాలిష్ వస్తున్న 4 అంగుళాల్లో ఉన్న మన కులదేవత, అంటే గ్రామ దేవత. అది ఏ గ్రామ దేవత అయినా అవ్వచ్చు, మన కులదేవత. ఇది మీకు వచ్చేటప్పటికి గోల్డ్ పాలిష్లో వస్తుంది. తర్వాత మనకు వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి కమర్షియల్లో వస్తుంది, అంటే ఈ ఫినిషింగ్ వేరు. ఇది వచ్చేటప్పటికి నక్షీ చేత అనమాట, అంటే మనకి గోల్డ్లో నక్షీ చేత వచ్చే ఫినిషింగ్. ఇది మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తున్నాను, దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఇద్దరు కూడా కులదేవతలే. యాక్చువల్గా ఈ అమ్మవారు వచ్చే 4 అంగుళాలు ఉంటే, ఈ అమ్మవారు వచ్చేప్పటికి మనకి 2.5 నుంచి 3 అంగుళాలు అనమాట. సో ఇద్దరు కూడా కులదేవతలు, చక్కగా ఇంట్లో నిత్య కుంకుమ పూజనికి అనువైన విగ్రహాలు అనమాట. తర్వాత వచ్చేటప్పటికి అంకాల పరమేశ్వరి మాత. ఇక్కడ చూస్తే అమ్మవారి యొక్క సింహం కానీ, ఆ అమ్మవారి పాదం కింద రాక్షసుడి తలకాయ కానీ, అమ్మవారి చేతిలో ఉన్న వెపన్, ఇవన్నీ కూడా మీకు చాలా చాలా డీటెయిలింగ్గా, చాలా గంభీరంగా అమ్మవారు చాలా బాగుంటారు. ఇంకా సింహం డిజైన్ అయితే ఇందులో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఒకసారి కంపారిజన్ చూపిస్తాను. ఇక్కడ ఇంకో నాక్షి చేతిలో అంకాళ పరమేశ్వర అమ్మవారు ఉన్నారు. ఇక్కడ చూడండి రెండింటికి కూడా మీకు కంపారిజను. సో ఇక్కడ అమ్మవారు వెడల్పుగా పెద్ద మూర్తి అన్నమాట. సింహం సైజు కూడా చాలా పెద్దది, అలాగే అమ్మవారి సైజు కూడా చాలా పెద్దది. అంటే ఆకారం కానీ, సింహంలో కానీ అమ్మవారి ఆకారంలో చాలా పెద్దది. ఇక్కడ వచ్చేటప్పటికి అమ్మవారి రూపం చిన్నది, అలాగే సింహము అమ్మవారి రూపం మొత్తం కలిపేటప్పటికి మనకి సేమ్ అదే 3.5 అంగుళాలు వస్తారు. కాకపోతే ఏంటంటే కింద పీఠం వచ్చింది. ఆ పీఠం కింద బేతాళుడి తలకాయలు ఉన్నాయి, మీకు 4 తలకాయలు ఉన్నాయి. ఇంకా అమ్మవారి పాదం కింద రాక్షసుడి తలకాయ కూడా ఉంటుంది అనమాట. సో ఇది కూడా నిత్యంగా మనం కుంకుమ పూజకి, అలాగే డైలీ పూజకి అనువైన విగ్రహాలు అనమాట. సో ఇందులో మీకు ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి మన కులదేవత విగ్రహాలు, అలాగే మనకి అంకాళ పరమేశ్వరి అమ్మ విగ్రహాలు కూడా చూపించాను. సో ఈరోజు అలాగే స్పెషల్గా ఒకసారి వెంకటేశ్వర స్వామి కూడా చూపిస్తున్నాను. సో శ్రీవారి విగ్రహం అనమాట ఇవాళ స్పెషల్గా వచ్చింది. సో ఇటు చూస్తే మనకి శ్రీవారి కింద పీఠం చూడండి, పీఠంలో కూడా తిరునామాలు ఉన్నాయి. అంటే రౌండ్గా మీరు ఎటు చూసినా కూడా తిరునామాలే కనిపిస్తాయి. అలాగే శ్రీవారి ఒక ఛాతి వరకు అటు శంఖం ఇటు చక్రం, మధ్యలో స్వామివారి ఒక ముఖం. ఆ ముఖం కూడా చాలా పెద్దదనమాట. చక్కగా మనం కార్ డాష్ బోర్డ్ మీద కానీ, క్యాష్ కౌంటర్స్ మీద కానీ, లేదా పూజ గదిలో పెట్టుకోవడానికి చాలా అనువైంది. ఇది కూడా పూర్తిగా పంచలోహంలోనే వస్తుంది, 2.5 అంగుళాల్లో.